నమస్కారం. కళను ఆదరించే ప్రతి మనసుకు హృదయపూర్వక స్వాగతం. జానపద సాంప్రదాయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్న ప్రత్యేక కార్యక్రమం కళా దర్బార్. ముగ్గురు అబ్బాయిలతో ప్రారంభమైన బుర్రకథ ప్రయాణం ఎలా 80 మంది అమ్మాయిలతో ఒక కళా ఉద్యమంగా మారింది. జానపద కళల్లో ఒక అద్భుతమైన కళ బుర్రకథ. ఆ కళను తన ప్రయాణంగా భావించి జీవితాన్ని అంకితం చేసిన ఒక మహానుభావుడు. బుర్రకథకు అంకిత భావంతో సేవ చేసిన సింహాద్రి నాయుడు గారు. 1978లో కేవలం ముగ్గురు అబ్బాయిలతో ప్రారంభమైన ఆయన ప్రయాణం కాలక్రమంలో 80 మంది అమ్మాయిలతో ప్రదర్శనలు, కళకు కొత్త దిశ. ఆయన జీవితం అనుభవాలు, బుర్రకథ వెనుక ఉన్న కథలు తెలుసుకోవాలంటే పూర్తి ఇంటర్వ్యూ చూడండి. శ్రీ మోక్ష లా మీడియా యూట్యూబ్ ఛానల్లో ఇది మీ కార్యక్రమం కళా దర్బార్. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సార్ మా ప్రేక్షకులకు మీ పేరు ఒకసారి చెప్పగలరా సార్? నా పేరు పైలి సింహాద్రి నాయుడు అండి. మాది మెట్టవలస, జీసగడ మండలం, అవును, శ్రీకాకుళం జిల్లా. మెట్టవలస సార్. కాకపోతే మీది మెట్టవలస సింహాచలం అంటే సింహాద్రి నాయుడు అంటేనే ఎక్కువ తెలుస్తుంది. మెట్టవలస సింహాద్రి నాయుడు అంటే అలాగే తెలుస్తుంది సార్. ఓకే సార్. అయితే మీరు ఈ బుర్రకథలు ఎందుకు సార్ ఎంచుకున్నారంటే ఏం చెప్తారు సార్? మరి ఎంచుకోవడం అంటే చిన్నప్పటి నుండి నాకు భజనలో పాడడం అలవాటు అండి. నాకు ఎప్పుడు 9 సంవత్సరాల నుండి భజనలో పాడేవాడిని, గాలికి వాయించేవాడిని. పాడుతుండగా మా ఊళ్ళో ట్రూప్ తీశారు. మా గురువు గారు శ్రీ వడ్డిపల్లి సూర్యనారాయణ నాయుడు గారని విశేషాలు అయిపోయారు, కంచరం గ్రామోత్సవీయులు. ఆయన వచ్చి మా ఊళ్ళో ముగ్గురు మొక్కరులతో చిన్న పిల్లలతో బుర్రకథ ఆడారు. ఆ రోజు ఉండిపోయారు, పక్క ఊళ్ళో ఎవరు ప్రోగ్రాం ఉంటే. మా వాళ్ళందరూ మా బుర్రకథ నేర్స్తామంటే మొప్పుతానని చెప్పేసి ఆయన వచ్చి ట్రూప్ ను మోపు చేశారు. అది హాస్యం చెప్పడా కావాలంటే సింహాద్రి నాయుడు బాగుంటాడో, చిన్నప్పటి నాడు పాడుతాడని చెప్పేసి నన్ను పెట్టారు. నాకు 15 సంవత్సరాలు వయస్సారు నేను బుర్రకథ నేర్చడం. అప్పుడు నాకు అప్పటికి నేను వ్యవసాయం చేసుకుని మా అమ్మలే ఉండేవాడిని. బుర్రకథ నేర్చమంటే అప్పుడు మా వాడితో నేర్చాను. మగ కుర్రాళ్ళు నేర్చి ఆ తర్వాత ఆడపిల్ల బాగుంటుందని మా గురువు గారు ఆడపిల్లని పెట్టారు. ఆడపిల్లని పెట్టి జీకే లక్ష్మి గారు మా గురువు అమ్మగారు ఆయన వచ్చి కొన్ని తీర్చిదిద్ది ఆవిడ చెప్పింది. బాలనాగం చెప్పింది ఆయన, వడ్డిపల్లి సూర్యనారాయణ నాయుడు గారు ప్రథమ గురువు. ఆ తర్వాత సీతారాం కళ్యాణ్ చెప్పారు విజయనగరం లక్ష్మణరావు గురువు గారు. తర్వాత పెద్దాపురం బాలగురు గారు వచ్చి బొబ్బిలిద్దని చెప్పారు. బొబ్బిలిద్ద సెంటర్ కూడా పాడేవాడిని నేను. అక్కడ నుండి అది అలాగా మగవాళ్ళు నేర్చి మా ఊళ్ళో ట్రూప్ ఉండేది. ట్రూప్ తిప్పి అలాగా ఆడేవాళ్ళం. ఆ తర్వాత అక్కడ నుండి ట్రూప్ లో ఊళ్ళో ఉన్న అందరూ కూడా విడిచిపెట్టేశారు. అక్కడ నుండి పై వాళ్ళందరినీ పోగు చేసుకొని ట్రూప్ మాత్రం విడిచిపెట్టలేదు. అప్పటి నుండి ఇంచుమించుకో 70-80 మంది అమ్మాయిలతో ఆడాను. మరి ఆడిన తర్వాత ఈ అమ్మాయి కలిసింది. ఇలా ఆయన మాకు శ్రీలక్ష్మి అలా ఆయన మన బాగా పరిచయం, మన దగ్గర అతను. ఆయన చెప్తే అప్పుడు ఈ అమ్మాయిని మాకు పంపిస్తాండ. అలాగే ఇప్పుడు రామరాజ్యం కథ ఈ అమ్మాయి తయారు చేసిందే, సొంతగా రాసిందే, శ్రీలక్ష్మి గారు రాసిందే. ఆ కథని ఇప్పుడు చెప్తున్నాం. మరి బొబ్బిలిద్ద చెప్తాం, బాలనాగం చెప్తుంటాం. ఇలా బుర్రకథలు అలాగా ప్రయాణం సాగుతుంది. అయితే గురుగారు మీ మొదటి ప్రదర్శన ఎక్కడ ఇచ్చారంటే ఏం చెప్తారు? మా ఊళ్ళో ఇచ్చాను. ముగ్గురు మొక్కరోళ్ళమే. అప్పుడు మగవాళ్ళే, కరెంట్లు లేవు అప్పుడు. బ్యాటరీ లైట్, గ్యాస్ లైట్లు, బ్యాటరీ పెట్టి ఆడేవాళ్ళు. అవునా? అప్పుడు అందరు మగవాళ్ళే వేసేవారు. మగవాళ్ళే. రాను రాను 2 సంవత్సరాల తర్వాత ఆడపిల్ల అంటే బాగుంటుందని ఆడపిల్లని పెట్టాం మా గురువు గారు. పెట్టి ఆ తర్వాత ఆడపిల్లలతో ఆడుతూ అక్కడి నుండి ఎంతమందో ఆడవాళ్ళని పెట్టి అలాగే ప్రోగ్రాం రన్ చేసుకుని వచ్చాం. ఫస్ట్ మగవాళ్ళమే ఆడేవాళ్ళు. మగవాళ్ళైనా ఆదరణ ఉండేది అప్పుడు. అవును, కరెంట్లు ఎక్కడ లేవు, టౌన్లకే ఉండగా పల్లెటూళ్ళకి ఎక్కడ లేవు. ఆ రోజుల్లో ఆడుతున్నాను నేను. బుర్రకథ నేర్చడం 78. 78 నేను ఫస్ట్ స్టేజ్ ఎక్కడం. 78. అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా ఎన్ని ప్రదర్శనలు ఇచ్చి ఉంటారు సార్? దగ్గర 5,700 ఎన్ని అయినాయి. డైరీ మెయింటైన్ చేస్తున్నాం. చాలా మంచిది. 5,700 చిల్లర.
మీకు ఏదైనా సన్మాన సత్కారాలు జరిగాయంటే ఏం చెప్తారు సార్? సన్మానం అంటే మరి మొన్న నందయ్య అవార్డు ఇచ్చారు ఇక్కడ చెమ్మలపల్లి కళాక్షేత్రంలో. ఓకే. తర్వాత బాపూజీ కళామందిరం శ్రీకాకుళంలో సన్మానం చేశారు. తర్వాత ఇక్కడ ఉత్తరాంధ్ర బుర్రకథల పోటీలు పెట్టారు. అందులో మా ప్రథమ స్థానం వచ్చింది. ఆ రోజు సన్మానం చేశారు. ఓకే. తర్వాత నెల్లిమర్ల ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ అయిపోయారు బొడ్డుకొండ అప్పలనాయుడు గారు. ఆయన గారు మాకు 4 సార్లు సన్మానం చేశారు. మా ట్రూప్ ఒక హార్మోన్ పెట్టుకుంటూ కూడా ఇచ్చారు. అవునా? 70,000 రూపాయలు హార్మోన్ పెట్టి అతను కొనేసి ఇచ్చారు. ఆయన పేరు మీద ఉందా పెట్టి. కళాకారులు బాగా ఆదరిస్తారు మహానుభావులు. అతను మిమ్మల్ని కాదు మా లాంటి కళాకారులు ఎంతమందిలో ఆయన ఆదరించినటువంటి మహనీయులు. ఆయన కూడా ఎన్నోసార్లు సత్కారాలు సన్మానాలు చేశారు. ఓకే, చాలా మంచిది. అటువంటి కళాకారులు, అటువంటి కళను ఆదరించే వాళ్ళు మాలాంటి వాళ్ళు ఉండాలి. మాలాంటి కళ బతుకుతుంది. మాలాంటి కళాకారులు ఎంతమందినో ఆయన ఆదరించినటువంటి మహనీయులు. అందుకే కళ అలాంటి మహనీయులు ఉండబట్టి ఇంకా కళ బ్రతుకుంది. ఓకే సార్, అయితే మీ అనుభవం బట్టి బుర్ర కథ అంటే ఏమిటని మీరు చెప్తారు సార్? బుర్ర కథ అంటే నాదర్ గారు మొట్టమొదటి దీన్ని టేకప్ చేశారు. ఒక తంబురా 2 డక్కీలు పట్టుకొని చెప్పేవారు. ఆ తర్వాత నిడతల అచ్యుతరామయ్య గారని ఆయన తీశారు ట్రూప్. ఆయన తీసి దీనికి ఒక కొత్త రూపాన్ని తీసుకొచ్చారు. తపలా హార్మోన్ పెట్టారు. ఆయన తపలా హార్మోన్ పెట్టి ఆడుతుండగా ఆ తర్వాత కుమ్మరమేశ్వరు మహానుభావులు, దీనికి జీవం పోసిన మహానుభావులు అతను కుమ్మరమేశ్వరు ఒక ఆడపిల్లని పెట్టి బుర్రకట్టి అతను పెట్టారన్నమాట. కుమ్మరమేశ్వరు ఫస్ట్ ఆడపిల్లని పెట్టి తర్వాత కొత్త పోకలు తీసుకొచ్చి ఈ డప్పు వాద్యం, జమికిరి పాటలు, డాన్స్లు ఇవన్నీ తీసుకొచ్చారు. తర్వాత ఉన్నట్టు కళాకారులు అందరూ కూడా దీన్ని రాను జానపదాల మీద ఆడడం మీద పాడడం మీద వీటి మీదకి అందరూ రానున్న కాలానికి మారిపోయింది. జానపదాన్ని కూడా కలిపి జానపదాలు కలిస్తే ఇప్పుడు అవడం లేదు. పూర్తి ఒకప్పుడు పూర్తి స్టోరీ చెప్పేవాళ్ళు. అవును. ఎక్కడో మధ్య కామెడీ పాటలు, ఏవో సినిమా పాటలు పాడేవాళ్ళు నిలబడే. అవును. జనాలు అలా కూర్చొని వాళ్ళు ఉండిపోయేవారు. అవును. ఆ రోజులు అవి. మేము నాటుబడితో ప్రయాణం చేసేవాళ్ళం. 40-50 కిలోమీటర్లైనా నాటుబండి ఉదయం పూసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు మరి ఉండేవి కాదు. అప్పట్లో కూడా కరెంట్ అప్పటికి వచ్చేది. ఆ తర్వాత వచ్చింది కరెంట్. కొన్నాళ్ళ తర్వాత కరెంట్. అప్పుడు కరెంట్లు లేవు. కొన్ని ఊళ్ళో అయితే గ్యాస్లు లేకపోతే దిమ్టీలు పట్టుకుంటారు. అవును. అవుట్ దిమ్టీ పట్టుకుంటే మధ్యలో ఆడేవాళ్ళం మేము. అలాంటి ప్రోగ్రామ్ కూడా ఆడాం. చాలా మంచి సార్. ఇటువంటివి అవన్నీ ఆడుకొని వచ్చేస్తాను. చాలా సార్, ఇప్పుడు మీకు ఎవరైనా పోటీగా ఉన్నారంటే మీరు ఏమైనా చెప్పగలరా? అంటే ఎవరు కావాలి పోటీ? ఇప్పుడు కొత్త కుర్రవాళ్ళు తయారయ్యారు, ఆడుతున్నారు. కొంచెం ఎవరికి తగ్గ వాళ్ళే పోటీ. అంతే. దీనికి పోటీ అంటే ఏమిటి లేదు. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవడు కొడతాం వాడిది. అవునండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చెప్తారు. మేము పాడే బాణి వేరు, ఇంకొంచెం బాణి వేరు, ఇలాగ బాణీలు వేరు అనమాట. నాది ఒకళ్ళ బాణీ కాదు, నా బోడి బాణీ నాది. అది బొబ్బులతో సెంటర్ కూడా పాడేవాడిని. సార్, మీరు ఒక బుర్రకథలైనా ఇంకేమైనా ట్రై చేశారా? లేదు సార్, మరి ఏం ట్రై చేయలేదు. బుర్రకథలే ఆ తల్లినే నమ్ముకున్నాను. ఆ తల్లి అన్నం పెట్టింది, పోషించింది, పేరు తెచ్చింది. తర్వాత హార్మోన్ వాయిస్తాను. గాలికి వాయిస్తాను, డప్పు వాయిస్తాను, జమికి వాయిస్తాను, డిక్కి వాయిస్తానని వాయిస్తాను. ఇంటి మీద పనిచేస్తాను. మొదటి నుండి అలాగా వాటి మీద ఆ తల్లిని నమ్ముకున్నాం. అలాగా ఉండిపోయాం. మీరు ఎంత మందితో ఇంతవరకు ఆడి ఉంటారు సార్? కళాకారులు అంటే అమ్మాయిలు ఇంచుమించు 70 మంది ఉంటారు సార్. మన ఏరియా వలన ఇంకా బయట నుంచి? విజయనగరం, శ్రీకాకుళం, అరసవెల్లి, తర్వాత ఎస్కోట, పార్థిపురం, తర్వాత మన లోకలోళ్ళు అంతమంది కలిసి 70 మంది ఉంటారు. నేను ఆడింది ఫస్ట్ అమ్మాయి జీకే లక్ష్మి గారు, ఆవిడే మా గురువు అమ్మగారు. అయితే సార్, ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ ఒప్పుకుంటారు కదా, వీళ్ళందరినీ ఒక 9 మంది ఎంతమంది మీ ట్రూప్ లా ఉంటారు కదా, వీళ్ళని ఎలా మీరు సమకూర్చుకుంటారు? ఏ రోజు వీళ్ళు ఇబ్బంది పెట్టడం మీకు ఎప్పుడు జరగలేదా? లేదండి, అలాంటి వాళ్ళు ఉంచను. తర్వాత మందు తాగిన వాళ్ళు ఉన్నా నా ట్రూప్ లో ఉంచను. ఒకవేళ తాగిన వాళ్ళు అయితే ఇబ్బంది పడతారు ఎవరైనా. అలాంటి వాళ్ళని ట్రూప్ లో ఉంచాను నేను.
తర్వాత నా ట్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా చేసినా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒక్క రోజుతో మనిషి వాళ్ళు ఎవరు లేరు. ఒప్పుకున్న తర్వాత వీళ్ళు రాలేదు, వీళ్ళ వల్ల నాకు ఇబ్బంది కలిగింది, వీళ్ళ వల్ల వేరే వాళ్ళని పిలవాల్సి వచ్చింది, అలా సన్నివేశాలు ఏమైనా జరిగాయా మీకు ఎప్పుడైనా? ఎంత ముందు జరిగాయని ఇప్పుడు లేదు సార్. కంటిన్యూ ఉంటారు నా ట్రూప్ తో ఎవరైనా. ఓకే. వాళ్ళు వెళ్ళిపోతే ఒక్కేస్తాను తప్ప అంతవరకు విడిచిపెట్టను. ఓకే. వాళ్ళే ఉంటారు. ఓకే. అట్లాంటి వాళ్ళే ఉంచుతారు. ఇబ్బంది ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే నాకు ఎటువంటి ఇబ్బంది పెట్టరు. అందరూ మంచి వాళ్ళు. టైం అంటే టైంకి వచ్చేస్తారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వాళ్ళ డబ్బులు పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతారు అంతే. ఓకే. ఓకే. చాలా మంచిది సార్. మంచి వాళ్ళు అందరూ. అయితే సార్ మీకు ఎప్పుడైనా గొంతుకు ఇబ్బంది పెట్టడం కానీ, అంటే నాటకం ఒప్పుకున్న తర్వాత ఇబ్బంది పెట్టదు. వర్ష ప్రోగ్రాం ఆడినప్పుడు ఏమైనా వర్షం పడి తడిసి చేసి ఎట్లాంటప్పుడు సర్వసామాన్యంగా నా వాయిస్ పట్టదు. ఓకే. కంటిన్యూ 10 రోజులు అయినా పట్టదు. ఒకవేళ ఎప్పుడో పడితే ఇంజక్షన్ తీసుకుంటాం. ఓకే. దానికి ఇంజక్షన్ ఉంది, తీసుకుంటే మళ్ళీ. ఓహో. అంటే ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు. ఓకే. ఓకే. అయితే సార్ ఇప్పుడు మీరు వీళ్ళందరినీ తీసుకువెళ్తుంటారు కదా, ఎప్పుడే మీరు ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారా? ఒక్కొక్కసారి అవుతుంటాం. మళ్ళీ లేట్ అయిపోతే ఎవరో అమ్మాయో అబ్బాయి లేట్ అయిపోయాను అని చెప్పేసి కొద్ది టెన్షన్ పడుతుంటాం. కొన్నాళ్ళు పడేవాడిని. తర్వాత ఏమైందంటే టెన్షన్ పడితే మనం వయసు బీపీ షుగర్లు అలాంటి వెళ్ళిపోతే ఎందుకని చెప్పేసి అందరూ వచ్చి కలిస్తే వెళ్ళి ఆడతాం. లేదంటే ఫోన్ కొట్టేస్తాను, బాబేరుగా అయిపోయింది మరి రాలేము ఇంకో రోజు ఆడతామని అరిసి ధీమాగా ఉంటాను నేను. అవునా? మరి అవతల వాళ్ళు ఇబ్బంది పడరా? అందుకే ధీమాగా ఉంటాను. మరి అందరినీ పోగు చేసి వెళ్తాం. అవును. అంటే ధీమాగా వెళ్తాను అంతే. అంతే. ఇంకా టెన్షన్ పడరు. టెన్షన్ పడకూడదు ఈ టైంలో పడకూడదు. నిజం. ఒకప్పుడు పడేవాడిని. అయితే మీరు మధ్య వేస్తారు, ఆశయం చెప్తారు. ముందు పాడేవాడిని. అది భానుజరావు అని కానీ ఉండేవాడు. ఆయనతో ఒక సంవత్సరం సెంటర్కి వెళ్ళాను. సంవత్సరం నాకు అమ్మాయి లేరు. అబ్బాయి దొరక్క ఆయనతో సెంటర్కి వెళ్ళి బొబ్బులు ఎత్తి చెప్పేవాడు. ఓకే. ఓకే. అయితే సార్ ఇప్పుడు సెంటర్ అంటే ఓకే, ఈ హాస్యం అనేది చాలా ఇంపార్టెంట్, కథకే ఇంపార్టెంట్. అది మీరు ఎలా నేర్చుకున్నారు? ఎవరి ద్వారా నేర్చుకున్నారు మీకు ఈ మెలుకులు? గురువు గారు చెప్పింది కొంత. మా గురువు గారు చెప్పారు. మొదటి సూర్యనారాయణ గారు. ఓకే. తర్వాత బాల గురువు గారు కొంత చెప్పారు. కొంతమంది చూసి నేర్చుకున్నది, కొంతమంది తయారు చేసుకున్నది. సారా పాట అనేది ఓన్. ఓకే. ఓన్ నా సెట్టింగ్ అది. అవునా? మా కోసం ఒకసారి పాడతారా? సెట్టింగ్ అది మొత్తం సెట్టింగ్ కాంబినేషన్ అంతా. ఓకే. ఓకే. అది ఇలా రకరకాలు ఉండేది అనమాట. తర్వాత హాస్టల్లో ఏంటంటే అమ్మాయి అక్కడ ఎవరిది బాలనాగం పుడతది. కార్యవర్ధరాజుకి భూలక్ష్మిది అనే ఉపాధి రోజుకు సంతానం లేకపోతే బాలమామిడి చెట్టు పళ్ళు తింటే గర్భవతి పిల్లలు పుడతారు. ఆ పిల్లలకి ఏమైనా జోల పాటలు పాడతారంటే వాళ్ళు పాడతారు ఏదైనా. ఓకే. అయితే నా భార్య నాకు పాడింది. నా భార్య కూడా నాకు పాడిందని నేను పాడతాను. దక్కించింది. ఓకే. నా భార్య కూడా నన్ను పట్టుకొని మన 10 రోజులు ప్రోగ్రాంకి వెళితే ప్రోగ్రాం అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి నా భార్య నాకు మంచం వేసేసరికి పాడింది. మనకు సరదాలు మగుడ జోలాలి జోలాలి
పాడతాను. ఓకే. అది చాలా బాగా పాడారు. అలాంటివి పాడుతుంటాను అనమాట. మధ్య మధ్యలో ఈ జానపదాలు, ఆహాహా. తర్వాత ఈ సినిమా పాటలు, కొన్ని షట్టింగులు, ఆహాహా. ఆశీర్వాదాలు చెప్తుంటాను అనమాట. ఓకే. అయితే గురుగారు, ఈ ప్రోగ్రామ్ లో మీకు ఎప్పుడైనా ఇబ్బందులు కలిగాయా? ఇబ్బందులు కలుగుతుంటాయి మరి. ఉహుహు. కొంతమంది కొన్ని రోజుల్లో ఉమ్, అమ్మాయిలు దొరక్క ఉమ్. అది అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఫోన్లు వచ్చి, అప్పుడు ఫోన్లు లేవు, ఆ. వాళ్ళు వచ్చే వరకు కూడా సెంటర్ కూర్చోవడమే. ఓహో, అప్పట్లోనా? ఆ, కరెంట్ లేదు, విజయనగరం ఫోన్లు ఎక్కడ? సరోజిని అని వచ్చేది, ఆ, కామాక్షి అనే అమ్మాయి వచ్చేది, ఆ, జయం, ఇప్పుడు జయం అంటారు, జయం వచ్చేది ఆ. మా ట్రూప్. ఓకే. తర్వాత పంతులక్ష్మి గారు వచ్చేవారు. ఆహా. వీళ్ళందరూ వస్తుండేవారు విజయనగరం అండి. ఓకే. వెళ్ళి మేము చెప్పడానికి వెళ్ళము, ఆ. ప్రోగ్రాం పలానా రోజు 12 గంటలకు వచ్చాడని చెప్పేయడమే. ఉమ్. వాళ్ళు వచ్చేస్తున్నాక సెంటర్ కూర్చోవడమే. వాళ్ళు రాకపోతే మరి లేదు, అవునా? మళ్ళీ అందరూ ఇంటికి వెళ్ళిపోవడం. మరి అప్పుడు అటువంటిప్పుడు ఈ డబ్బులు ఎవరు మేనేజ్మెంట్ ఇస్తుందా మరి ఎవరా? మరేట్ ఇస్తారు, మరేట్ లేదు. అది మీ ఫోన్ లేని రోజులు నానా ఇబ్బందులు పడేవాళ్ళు. ఆ, ఇలాగల కాదు. ఓకే. ఒక రోజు వచ్చి సుందరడ ప్రోగ్రాం రాజాం వచ్చాం, ఆ, సుందర బస్ తప్పిపోయింది. ఓ, మరేట్ లేవు, అప్పుడు ఆటోలు లేవు, జీపులు లేవు. అవును, ఏటి లేవు ఇక్కడ. ఆ, మరేట్లు ఉండిపోయి వెళ్ళి వెళ్ళి పెడతారే. ఓకే. అంటే అట్లాంటి అప్పుడు అవి ఇబ్బంది. ఇప్పుడు అయితే ఫోన్, ఒక అమ్మాయి రాలేదనుకో, ఇంకొక అమ్మాయి ఫోన్ కొడతాం వస్తుంది. ఓకే. ఒక ఆర్మిస్ట్ రాలేదు, ఇంకొక ఆర్మిస్ట్ ఫోన్ కొడతాం, 10 మంది ఫోన్ నెంబర్లు ఉంటాయి. అప్పుడు ఏట్లు లేవు. మరి వీళ్ళు ఫీల్ అవరా? అరే నాకు చెప్పకుండా ఆవిడకి చెప్పి రాలేదని కదా రాకపోతే కదా మనం చెప్తాం. వాళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు అలా ఫీల్ అవరా? అలా ఫీల్ నాకు ఇబ్బందిగా ఉంది, నేను రాలేనండి, ఏదో రకంగా ఇప్పుడు ఆడియన్స్ ఫోన్ చేస్తారు. ఎవరు చేస్తే ఇంకొక అమ్మాయి ఫోన్ చేసి చాలా ఉంది, నువ్వు అర్జెంట్ రావాలంటే ఎవరో సపోర్ట్ గా మీకు ఉంటారు. అంటే ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవు. అప్పుడు గొప్ప ఇబ్బందులు పడిపోయేవాడు. ఒక ఊర్లో ప్రాబ్లం అయితే మా ఊర్లో ఉన్నాం, అమ్మాయి రాలే, అప్పుడు ఏడు చేస్తా, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి ఫోన్ చేయడా కావదు. అప్పుడు నేను కానీ వెళ్ళకపోతే వీళ్ళు ప్రాబ్లంకి వెళ్ళిపోయి ఎవరు తోలిసారంటారు, నీరు కలిపి వెళ్ళేవాళ్ళు. ఇది జలగ అయిందంటే అమ్మాయి రాలేదు, మరి ప్రాబ్లం అంటే వాళ్ళు కొట్టేస్తాం, కట్టేస్తాం, తన్నేస్తాం, పొడిచేస్తాం అనేవాళ్ళు. మీరు ఏం చేసినా తప్పదంటే మేము చెప్పడానికి వచ్చాము అని అలా చెప్పేసి బదులాడి దండం పెట్టి వెళ్ళిపోవచ్చు. అవును, అలాంటి రోజు ఫోన్ లేని రోజు. అవును, ఇప్పుడంతా ఫోన్ ప్రోగ్రామ్ బుక్ చేయడానికి మా మెట్టవలసి అయితే కమిటీలు, గణపతి నవరాత్రులు ఉన్నాయన్నా, లేదంటే దేవి నవరాత్రులు అంటే గ్రూపులు రోడ్డు దిగి వచ్చేవారు. అవును, ఎవరు రావడం లేదు. ఫోనే గురుగారు పలానా రోజు ఖాళీ ఉంది, ఇక 2000 అడ్వాన్స్ ఎంత కిరాయి ఎంత అంతే రాసుకుని పెట్టడం అంత. సరే ఫోన్ పే కొట్టేస్తారా? రావటం లేదు అలాంటి రోజులు. అవును. అయితే మీరు ఆ పాత రోజులన్నీ చూసుకొని ఇప్పుడు వచ్చాను. దోనాద్రి కాలం వాడు అంటే నాకంటే బుర్రకథల్లో ఇప్పుడు ఆడుతున్న వాళ్ళు సీనియర్లు మరి ఎవరు లేరు. అవును, అంటే నేను సీనియర్ గొప్పవాడిని కాదు, ఆడడానికి ఆడచ్చు, బాగా పాడుతున్నారు, మంచి ఆర్టిస్టులు ఉన్నారు, కానీ సీనియర్ నేను. అవును, కరెంట్ లేని సమయం నుంచి ఇప్పుడు కరెంట్లు వచ్చిన సమయానికి మీరు వచ్చేసారు. ఇప్పుడు వచ్చానమాట. ఓకే. అయితే సిటీ అప్లెట్లు ఏవి లేవు, సిటీ అప్లెట్ అది లేదు కాబట్టి ఇంతవరకు వచ్చారు, ఉండగలిగారు. లేకపోతే ఉండడం చాలా కష్టం కదా. అందులోనికి గురుగారు చిన్నవి చెప్పండి. బొబ్బిలి యుద్ధం చెప్పేవాళ్ళు. బొబ్బిలి యుద్ధంలో అది చెప్తూ ఏంటంటే కోడి పందాల్లో పరాజయం పొందినటువంటి విజయనగరం వారు విజయరామరాజు ఆనందరాజుని తోలుతాడు. బొబ్బుల మీద కసి తీసుకోమని పంట చేయాలని సార్ నారాయణపట్నం పన్నులు వసూలు చేయడానికి బొబ్బులు దాటి వెళ్ళాలి, బొబ్బులు పొలి మీద దాటి ఆ బొబ్బుల్లో ఉన్నటువంటి ప్రజల తాలూకా పంటని సర్వనాశనం చేసి వెళ్ళిపోరమ్మంటాడు. వెళ్ళిపోరమ్మంటే ఈ ఆనందరాజు బయలుదేరి వెళ్ళేసరికి బొబ్బుల్లో ఉన్న ప్రజానీకం కూడా ఆ సంవత్సరం త్వరకలు వారసు కురిశాయి, సమృద్ధిగా దమ్ములు పట్టి ఉడుపులు సాగిస్తున్నారు. ఎలాగా? ఆడేటి పాడేటి తిమ్మేలా వాళ్ళ జాడల్లో కూడా చింది తిమ్మేలా, ఆడేటి పాడేటి తిమ్మేలా వాళ్ళ జాడల్లో కూడా చింది తిమ్మేలా, ఆడేటి పాడేటి తిమ్మేలా వాళ్ళ జాడల్లో తిమ్మేలా, ఆడేటి పాడేటి తిమ్మేలా వాళ్ళ జాడల్లో కూడా చింది తిమ్మేలా, ఆడేటి పాడేటి తిమ్మేలా వాళ్ళ జాడల్లో కూడా చింది తిమ్మేలా, చేరగట్టును చూడు తిమ్మేలా పెద్ద ఏనుగంతో నాడు తిమ్మేలా, చేరగట్టును చూడు తిమ్మేలా పెద్ద ఏనుగంతో నాడు తిమ్మేలా, మురువెకయ్యను తిమ్మేదా అమ్మ మురువెకయ్యను తిమ్మేదా, మురువెకయ్యను తిమ్మేదా నా నడు
అలా పండించిన పంటలన్నీ కూడా ఆ, కల్లాలు వేసుకొని కుప్పలు నూరుస్తున్నారు. ఉమ్, బొబ్బులు ప్రజానేకంతో కూడా ఉమ్, ఎలా ఆ, కుప్ప నూర్చి పోసేయడమ్మ చందమామ రైతు, అప్పులెన్నో తీర్చాడమ్మ చందమామ రైతు, భూస్వామి బాకీ సాకి చందమామ రైతు, సన్నదారు చిల్లర పద్దు చందమామ రైతు, మేలు సరుకులు అమ్ముతాడమ్మ చందమామ రైతు, మెలకువగా ఉంటాడమ్మ చందమామ రైతు, కుప్ప నూర్చి పోసేయడమ్మ చందమామ రైతు, అప్పులెన్నో తీర్చాడమ్మ చందమామ రైతు, చందమామ దేశాన్ని ప్రేమిస్తాడు చందమామ రైతు, మేలు సరుకులు అమ్ముతాడమ్మ చందమామ రైతు, మెలకువగా ఉంటాడమ్మ చందమామ రైతు, మెలకువగా ఉంటాడమ్మ చందమామ రైతు, నీకన్నా అతి చల్లని వాడే చందమామ రైతు, కుప్పనూర్చి పోసేయడం చందమామ రైతు, అప్పులెన్నో తీర్చడం చందమామ రైతు, చందమామ రైతు, చందమామ. ఇలా పండించినటువంటి పంటలన్నీ కూడా ఉమ్, నూరుస్తున్నారు. ఉమ్, అదే సమయంలో ఆనందరాజు వచ్చి ఉమ్, సైనిక సమేతముగా వచ్చి ఉమ్, పసిడి పంటలు పాడు చేసి కుప్పలన్నీ తగులబెట్టి, పసిడి పంటలు పాడు చేసి కుప్పలన్నీ తగులబెట్టి, నూర్చిన ధాన్య రాసులను బస్తాలకే ఎత్తినారు, బల్లపైకి కెచ్చినారు, బస్తాలకే ఎత్తినారు, బల్లపైకి కెచ్చినారు. ఇది ఏమి గోబరి అడిగితే, ఇది ఏమి ఘోరమని అడిగితే లాఠీలతో కొట్టినారు, కొరడాలతో కొట్టినారు, లాఠీలతో కొట్టినారు, కొడవలతో కొట్టినారు. అయ్యయ్యో ఈ బాధ భరించలేము ప్రజలు గోడున గోస పెడుతున్నారు. ఓ భారతీయుడ స్వతంత్ర యోధుడా లేవో లేచిరావు, ఈ జాతికి అన్యాయము జరుగుతున్నది, లేవో లేచిరావు, బొబ్బిలి ప్రజలకు అన్యాయము జరుగుతున్నది, లేవో లేచిరావు, లేవో లేచిరావు, లేవో లేచిరావు, లేవో లేచిరావు. చాలా బాగా పాడారు. ఇది బొబ్బిలి యుద్ధంలో ఒక ఘట్టం అనమాట. ఓహోహో, ఓకే, ఆనందరాజు గారు బయలుదేరి వెళ్ళి ఉమ్, ఆ పాఠశాలని సర్వనాశనం చేసేస్తాడు. ఓకే, తిరిగి ఆనందపురం నారాయణపట్నం వెళ్ళి పనులు చేసుకుని వచ్చేసరికి ఉమ్, మళ్ళీ అంగల్ రాయుడు కాసి ఆ నష్టాన్ని పరిహారం పుచ్చుకుంటారన్నమాట. ఓహో, పుట్టుడు పరాభం పొందినటువంటి ఆనందరాజు గారు ఉమ్, విజయనగరం చేరేసరికి ఉమ్, విజయరామరాజు ఉమ్, ఆనందరాజు తాలూకా అసమర్థతకి ఉమ్, చేవాట్లు పెట్టి ఉమ్, అక్కడి నుండి ఉమ్, విజయరామరాజుకి ఉమ్, కంటి మీద నిద్ర లేక ఉమ్, మనశ్శాంతికి స్థిరాంతికి దూరమై ఉమ్, తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు విజయరామరాజు. ఉమ్, బొబ్బిలి ఏ విధంగా అయినా సరే పాడు చేయాలని ఉమ్, ఉద్దేశంతో ఉమ్, రాజ్యకాంక్షతో చూస్తున్నాడు. ఉమ్, అదే సమయంలో ఉమ్, బుస్సీ ద్వారా రాజమహేంద్రం వచ్చి ఉమ్, అక్కడ మకాం వేసి ఉమ్, కళింగ చేస్తూ రాజులందరికీ కూడా జాబులు రాసి పంపిస్తాడు, ఓకే, తమ బేటికి రావాల్సిందిగా. ఉమ్, అలాగే బొబ్బిలి వారు కూడా రాసి పంపిస్తాడు. ఉమ్, అప్పుడు విజయనగరం వచ్చి ఆ బేగిరావులు ఉమ్, బొబ్బిలి వెళ్ళడానికి తావు అడుగుతారు. ఉమ్, మీరు బొబ్బిలి వెళ్ళలేరు, ఉమ్, సేమలు తిరగని చిట్టడివి, కాకులు తిరిగిన కారడి మధ్యన ఉంది, ఉమ్, మీరు వెళ్తే ఎప్పుడు నోట్లో పడిపోతారు, ఉమ్, మీరు వెళ్ళలేదు, మేము ఇస్తామని చెప్పేసి ఆ జాబులు తీసుకుంటారు. ఓకే, విజయనగరం వారు ఆహాహా, తీసుకొని ఇలా పంపించడం మానేస్తారు. ఉమ్, మానేసి అంతులేని కానుకలు పట్టుకొని ఉమ్, విజయరామరాజు ముందు బుస్సి కాడికి వెళ్ళిపోతాడు. ఓకే, అది అందుకనమాట బుస్సి ఆ ఒక బ్రిటిష్ వాళ్ళకి బొబ్బిలి వారి మీద కాంచి అనమాట. ఉమ్, అందరూ వచ్చారు, మీరు రాలేదేటని. ఓకే, అలాగే బొబ్బిలి యుద్ధం కాదు స్టోరీ కూడా ఆహాహా, పూర్తిగా ఉమ్, రచ్చబండ రేవు కాడ ఉమ్, తాండ్ర పాపారేడు ఉమ్, మిరియాల సీతన్న పడా రామన్న ఉమ్, పిడిపాకులతో పొడుచుకొని చచ్చిపోయిన వరకు కథ చెప్పేవాళ్ళం. ఓకే, ఓకే, చెప్తే అప్పుడు వినేవాడు జనాలు, ఆ, ఇప్పుడు వినే జనాలు లేరు. ఓకే, కథ చెప్పితే బొర్రకథ చెప్పిన తర్వాత ఒక 6 గంట తర్వాత జానపదాలు పాడండి, సినిమా
ఇవి ఉమ్, ఊపులు సాలేదో మాకు అంటే ఆ. ఏం చేస్తాం, ఉమ్. నా అందరు ట్రూపులు అన్నీ అలవాటు పెట్టేసాయి, అవునా? మనము ఆడాలి. ఆడాలి. అలా మరి కాకపోతే డేట్లు బుకింగ్ రావు. బుకింగ్లు మరి మా వాళ్ళ కోసం జానపదం పాడతారా? మీ వాళ్ళ కోసం ఆ. జానపదమా? ఆ. జానపదం ఏం జానపదం పాడతా చిన్న అమ్మాయిలు జానపదాలు అంటే అమ్మాయిలు అన్నీ అవునా? దా ఆ, అదే. బల్బలే బంగన్నాయిడ బాదం చెట్టు కింద పొదించే రమణమ్మ. బల్బలే బంగారాయుడా బాదం చెట్టు కింద బోధించే స్వర్ణమ్మ. అగో బల్బలే బంగన్నాయిడ బాదం చెట్టు కింద పొదించే రమణమ్మ. బల్బలే బంగారాయుడా బాదం చెట్టు కింద బోధించే స్వర్ణమ్మ. అది కాదో ఇది కాదో పచ్చిన కారులోన మన వెళ్తూ రమణమ్మ. అది కారు ఇది కారు పచ్చని కారులోన మనం వెళ్దాం రమణమ్మ. అదిగో అది పడవా ఇది పడవా పచ్చిన పడవలోన మన వెళ్తూ రమణమ్మ. అది పడవ ఇది పడవ పచ్చని పడవలెళ్ళి మనం వెళ్దాం రమణమ్మ. నా మీద నీకు మనసుంటే కాడ కిల్లి ఒకటి కట్టించే రమణమ్మ. నా మీద నీకు మనసుంటే కారా గిల్లి లేకుని పెట్టే రమణమ్మ. గోపాల గోపాల అదే రమణి ముద్దుల రాణివే ఓయమ్మ. గోపాల గోపాల రాణి ముద్దుల రాణివే ఓయమ్మ. అల్వలే బంగన్నాయిడ బాదం చెట్టు కింద బోధించే రమణమ్మ. బలిబలే బంగారాయుడా బాదం చెట్టు కింద బోధించే రమణమ్మ. మనమెల్లే వారం 10 రోజులకే అమ్మ చెట్టులే నీడలే రమణమ్మ. మన వెళ్ళే వారం 10 రోజులకి నిమ్మ చెట్టులే నీడలే రమణమ్మ. ఆ బలిబలే బంగన్నాయిడ బాదం చెట్టు కింద బోధించే రమణమ్మ. బలిబలే బంగారాయుడా బాదం చెట్టు కింద బోధించే రమణమ్మ. దగ్గర దగ్గర జంతరికడ తా ఓకే, చాలా బాగా పాడారు. ఇంకేదైనా నల్లకెళ్ళమ్మ గోంగూరకే నీ నల్లకెళ్ళమ్మ నీ నల్లకెళ్ళమ్మ గోగోరకే నేను ముట్టుకున్న నమ్ములమ్మ గోగోరకే నేను పచ్చి పొరాటాలమ్మ గోగోరకే నేను ముగ్గుడు పిల్లలు తల్లినమ్మ గోగోరకే నాకు మొగుడు ముఖం తెలియదమ్మ గోగోరకే నేను ముగ్గురు పిల్లలు తల్లినమ్మ గోగోరకే నేను పుల్ల గోంగూరనే గోంగూరకే నేను పుల్ల గోంగూరనే గోగోరకే నేను పుట్టి రాసి పడ్డాను గోగోరకే అరుగుట్టులోకి వెళ్ళినను గోగోరకే నేను గోంగూర ఏరినను గోగోరకే వాళ్ళ పోసపాటి రాజులట గోగోరకే వాళ్ళ ముగ్గురన్న దమ్ములట గోగోరకే వాళ్ళ ముగ్గురన్న దమ్ములట గోగోరకే నా చెయ్యి పట్టి లాగినరు గోగోరకే వాళ్ళ తోటలోకి తీసుకెళ్ళి గోగోరకే నేనడపడ కొట్టినారు గోగోరకే ఆ గోంగూర మండుకోవడం గోగోరకే నేను పొల్ల గోంగూరనే గోగోరకే నేను పుట్టి రాసి పడ్డాను గోగోరకే నేను పచ్చి పొరాటాలరా గోగోరకే నేను ముగ్గురు పిల్లలు తల్లినమ్మ గోగోరకే నాకు మొగుడు ముఖం తెలియదమ్మ నా మొగుడు బతికెళ్ళాడు గోగోరకే నేను ముగ్గురు పిల్లలు కాసినాను గోగోరకే వాళ్ళు పోసపాటి రాజులట గోగోరకే వాళ్ళు నెత్తి పట్టం రాజులట గోగోరకే వాళ్ళు బొర్ర పిల్లం రాజులట గోగోరకే వాళ్ళు వచ్చిన రాజులట గోగోరకే దగ్గర దగ్గర జంతరికడ తా చాలా బాగా పాడారు. గురుగారు, ఆ, అది మీరు ఎవరైనా శిష్యులు తయారు చేశారా? శిష్యులు తయారయ్యడానికి చాలా మందిని అడుగుతున్నాను సార్, ఎవరు ముందుకు రావడం లేదు. ఉమ్, ఈ రానున్న ఈ రోజుల్లో ఉమ్, ఈ కళారంగానికి ఏటవుతుందంటే ఎవరైనా కొత్తగా నేర్స్తే ఆ, కొత్త వాళ్ళు ఎవరైనా తయారవుతారంటే ముందు నేర్చేస్తున్నారు, ఓకే. అందుకు భయపడుతున్నారు. ఉమ్, 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 ఎవరు రావడానికి ఫీల్డ్కి రావడానికి ఉమ్, ఉమ్, భయపడిపోతున్నారు. ఓకే. నేను అనుకుంటున్నా మా ఊర్లో కూడా ట్రై చేశాను, ఆహా, ఎవరో కుర్రవాడిని తయారు చేద్దామని, ఉమ్, 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 కానీ ఎవరు ముందుకు రావట్లేదు. ఓకే. లేకపోతే తయారు చేద్దామని చూస్తాను, మన పేరు ఉండిపోద్ది కదా, మరేటి ఆ? అంతే కదా. మన పేరు ఉంటది కదా అని తయారు చేద్దామని చూస్తాను, మరి ఎవరో ఉంటే తయారు చేస్తాను. ఓకే. ఉమ్. అది గురుగారు, ఇప్పుడు మీకు ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఆ, మీకేమైనా గవర్నమెంట్ తరపు నుంచి కానీ ప్రైవేట్ సంస్థల నుంచి కానీ ఆర్థిక సహాయం కానీ పెన్షన్ రూపంలో కానీ పెన్షన్ నాకు వచ్చేది కళాకారుల పెన్షనే. ఆహాహా, కళాకారుల పెన్షన్ అయినప్పటికీ కూడా మరి మామూలు పెన్షన్లో కనిపించారు. ఆహాహా, ఒకప్పుడు వెయిట్ ఉండేది, అంటే ఎక్కువ ఇచ్చేవారు. ఓకే. ఊళ్ళో వాళ్ళు 1500 ఇస్తే మాకు 3000 ఇచ్చేవారు. అలాగా ఓకే. మాకు డైరెక్ట్ గవర్నమెంట్ నుండి మాకు బ్యాంక్ వచ్చేది. ఆహాహాహా,
ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చి ఆ, ఇది ఇందులో కలిపిస్తారు. ఆ, కలిపిస్తున్నా ఎక్కువ ఇచ్చేవారు. ఆ. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వచ్చి మొత్తం అందరు కలిపిస్తారు. మరి ఊళ్ళో ఇచ్చిన వాటే మామూలు కళాకారుల పెన్షన్ మరిలే ఓహోహో! కాదు నేను మొదటిసారి వింటున్నాను మీరు కళాకారుల పెన్షన్ తీసుకున్నారని. తీసుకుంటున్నాం. ఆహాహా! తీసుకుంటాం, ఇస్తున్నారు కానీ మామూలుదే మరి ఇది 4000. దీనికి ఎలా పెట్టాలంటే ఎలా ఉంటుంది సార్? మీకు ఎవరు పెట్టారు? డీపర్ ఆఫీస్కి వెళ్ళాలా? ఎక్కడ సార్? డీపర్ ఆఫీసు శ్రీకాకుళం. ఆహాహా! అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టాలా. హుహుహు. పెడితే వాళ్ళు దానికి సంవత్సరానికి ఇంది కళాకారుల పెన్షన్ అని ఇస్తారు. ఓకే. అందులో మన లిస్టులో పేరుంటే అది ఓకే చేస్తారు. హుహుహు. ఉమ్. అయితే దీనికి ఏమైనా ఇది ఉంటుందా? ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా ఏజ్ కళాకారు? 60 దాటితేనే. మరి 60 దాటితే గవర్నమెంట్ నార్మల్ పెన్షన్ కూడా 60 దాటితే మరి అంతే ఏదైనా ఒకటే, కాకపోతే ఇటు కళాకారుల పెన్షన్ తీసుకుంటామని గుర్తింపు కోసమే. ఓకే. మరి లేడీస్ కి అందులో ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? లేదు, అదే ఏజ్ అందరికీ సేమ్ ఏజ్. ఒకటే, అందరికీ ఒకటి పెట్టారు. ఓకే. ఓకే. ఆ, అయితే మరి ఈ వయసులో మీరు ఇన్ని ప్రోగ్రామ్ ఎలా ఆడగలుగుతున్నారు? మరి అలా అంటే మీరు ఏజ్కి తగ్గట్టు మీరు ఆడట్లేదు, మీరు ఇంకెక్కువ ఆడేస్తున్నారు. ఆడతారు, మరి తప్పదు, మరి అలాగే ఆ. జాగ్రత్తగా ఉంటాను. హుహుహు. అన్ని విధాలు కొద్దిగా జాగ్రత్త నేను చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను, బాబు ఈ రోజు ప్రోగ్రామ్ ఉంది, ఈ రోజు ప్రోగ్రామ్ ఉంది అని మీరు కంటిన్యూ అంటున్నారు. ఆడుతున్నా. మరి ఈ వయసులో మీకు ఏ ఇబ్బందులు కలగట్లేదు? తంబి వంద ఆడుతున్నా సంవత్సరంకి. ఓకే. ఓకే. హుహుహు. మరి పర్లేదు, మన కంటిన్యూ ప్రోగ్రామ్ ఉంటేనే మాకు ఉమ్. ఆరోగ్యంగా ఉంటది. ఆహాహా. ఓ 10 రోజులు మనకి రెస్ట్ ఉంటేనే అనారోగ్యం వస్తుంది. అవునా? మరి ఓకే. ఎన్నాడాడినా మన అనారోగ్యం రాదు, ఓకే. ఓకే. అలవాటు పడిపోయింది. హుహుహుహు. ఉమ్. ఓకే. చాలా మంచిది సార్. ఆ. మీలాంటి పెద్దవారితో కలవడం నాకు ఎంతో ఆ. ఆనందంగా ఉంది. ఆ, అదే ఓకే సార్. ఇంకా ఏవైనా తప్పులు ఉంటే మా తరపు నుంచి మమ్మల్ని క్షమిస్తారని పర్లేదు, మేము పర్లేదు. కోరుకుంటున్నాము. ఏదో మాకు మమ్మల్ని కొద్దిగా పబ్లిష్ చేయడానికి మీరు వచ్చారు, సంతోషం. ఉహు. ఆ, ఉమ్. అది. ఓకే. ఓకే సార్. ఇంతటితో నేను ఇంటర్వ్యూ ముగిస్తున్నాను సార్. ఓకే సార్, నమస్తే ఓకే. సార్. ఓకే. థ్యాంక్ యూ. ఓకే సార్.